అదిరిపడే శబ్దాలతో ఆకాశం దద్దరిల్లిపోతుంటే, అతిగా కురుస్తున్న వానకి అడవి మొత్తం అల్లాడిపోతుంటే ఏమాత్రం భయపడకుండా ఆకాష్ కాకి గొడ్డలి పట్టుకుని రాధపావురం ఇంటికి వచ్చింది. గొడ్డలితో గుమ్మం తలుపు మీద గట్టిగా కొడుతుంది. అంతే, గొడ్డలి వేటుకు ఆ తలుపు 2 ముక్కలవుతుంది. ఎదురుగా రాధపావురం కనపడుతుంది. లేచావా రాధా? ఇంకా నేనెంత కష్టపడాలో నిన్ను నిద్రలేపడానికని అనుకుంటున్నాను, కానీ నువ్వు నా ఒక్క గొడ్డలి వేటుకు లేచావు అని అంటుంటే రాధపావురం గొడ్డలి పట్టుకుని ఉన్న ఆకాష్ కాకిని చూసి భయపడుతూ, ఇలా చేయడం అంత మంచిది కదూ ఆకాష్, ఏమైనా ఉంటే రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. నేను మంచిగా చెప్తున్నా రాధా, పిల్లల కోసం నా భార్య నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేయి. దేవతవని దండం పెట్టి వెళ్ళిపోతా, లేదంటే దెయ్యమని తల నరికి డబ్బులను తీసుకువెళ్తా. ఆకాష్, కావ్య నా దగ్గర ఎలాంటి డబ్బులు దాచిపెట్టం లేదు. అది చేసే కూలి పనులకు వచ్చే డబ్బులు మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తుంది కదా. ఇంకా నా దగ్గర ఎలా డబ్బులు దాచిపెడుతుంది? నువ్వే ఆలోచించు. అబ్బా, మీ ఆడవాళ్లంతా ఒకే మాట మీద భలే ఉంటారు. ఇలా కలిసిమెలిసి ఉండడం అనేది మా మగాళ్లకు ఎందుకుండదో ఏమో. అదంతా నాకు తెలియదు ఆకాష్, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నాకు డబ్బులు కావాలి, ఇవ్వు. అయ్యో ఆకాష్ కాకి, నా దగ్గర కావ్య పిచ్చుక ఎలాంటి డబ్బులను దాచిపెట్టలేదు, నా మాట నమ్ము నువ్విలా మంచిగా అడిగితే ఇవ్వవు అని గొడ్డలి ఎత్తి రాధపావురం మీదకు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే, రాధపావురం అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పటికి గొడ్డలి ఘాటు పావురం రెక్క మీద పడుతుంది. ఎవరో చెప్పిన మాటలు వింటూ ఇలా తాగేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా మా మీద దాడి చేయడం అంత మంచిది కాదు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధపావురం. ఆకాష్ కాకి మరింత కోపంగా ఆలస్యం చేయకుండా రాధపావురం వెనకాలే గొడ్డలి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో తన ఇల్లు గుర్తుకు వచ్చింది ఆకాష్ కాకి. అంతే, ఇంటి వైపు వెళ్తూ, కూలీ డబ్బులు దగ్గర పెట్టుకుని నేను తాగడానికి డబ్బులు ఇవ్వమంటే లేవని అబద్ధం చెప్తుందా? ఈ రోజు నా చేతిలో నా భార్యకు చావు తప్పదు, దొంగ మొహంది అని అనుకుంటూ తన ఇంటికొచ్చి తన ఇంటి మీద వాలింది. గొడ్డలితో ఇంటి కప్పు మీద ఒక వేటు వేసింది. అంతే, గొడ్డలి వేటు పడిన చోట ఇల్లు కూలి రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి చూస్తుంది. దీపం వెలుగులో కావ్య పిచ్చుక భయపడుతున్న కీర్తి, సిరి అనే తన 2 కూతుర్లను అక్కున చేర్చుకుని మంచం మీద పడుకుంది. భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా అని అంటూ ఇంటిపైనున్న భర్త ఆకాష్ కాకిని చూసింది. ఆకాష్ కాకి నవ్వుతూ, హలో శ్రీమతి గారు, నేను చెప్పిన పని ఇంకా చెయ్యలేదన్నమాట. నేను చెయ్యనని చెప్పాను కదా. నువ్వే కాదు పెళ్ళామా, లోకంలో ఎక్కడైనా మంచిగా భర్త ఉంటే ఏ భార్య వినదు. కొట్టి చెప్తేనే వింటుంది, తిట్టి చెప్తేనే వింటుంది, చివరికి భయపెట్టి చెప్పినా వింటుంది. నువ్వెలా చెప్పినా నేను వినను. పిల్లలను అనాథలుగా వదిలిపెట్టను. భార్యగా నీతో కలిసి ఉండను. నాకు తెలుసు పెళ్ళామా, నీకు తాళి కట్టిన నాకంటే కడుపున పుట్టిన పిల్లలే ఎక్కువని, ఇష్టమని, మక్కువని. తెలిసినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్లి బ్రతుకు. నేను చీకొడుతుంటే ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, ఇలా సాధిస్తున్నావు అని కావ్య పిచ్చుక అనగానే ఇంటిపైనున్న ఆకాష్ కాకి కోపం వచ్చింది. అంతే, గొడ్డలితో మరొక వేటు గట్టిగా వేసింది. మరొక రంధ్రం ఏర్పడింది. ఆ సౌండ్కి కీర్తి, సిరి పిచ్చుకలు భయపడ్డాయి. అయోమయంగా చూస్తూ, అలా చేయకు నాన్న, మాకు చాలా భయంగా ఉంది. అవును నాన్న, చాలా భయంగా ఉంది, అలా చేయకు నాన్న. ఇంటి మీద ఉంటూ వర్షంలో ఎందుకు తడుస్తున్నావు నాన్న, ఇంట్లోకి రా నాన్న అని కూతురు పిచ్చుకలు అనగానే తండ్రి ఆకాష్కి చాలా కోపం వచ్చింది. కోపంగా, నాన్న అని నన్ను పిలవకండి, నన్ను నా భార్యని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేదంటే నేనే చంపేస్తాను మిమ్మల్ని అంటూ ఆకాష్ కాకి గొడ్డలి తీసుకుని ఇంటి కప్పుకు ఏర్పడిన ఒక రంధ్రం నుంచి కిందకి వచ్చి మంచం మీద వాలుతుంది. కీర్తి, సిరి పిచ్చుకలు మరింతగా భయపడతాయి. ఇలా మమ్మల్ని భయపెట్టడం అంత మంచిది కాదు. మీకు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, ఇప్పుడు అలా పడుకోండి. నేనిక్కడ పడుకోవడానికి రాలేదు కావ్య, నువ్వు పిల్లల కోసం దాచిపెడుతున్న డబ్బులివ్వు.
నిన్ను కూతుర్లని వదిలిపెట్టి నేను ఫుల్గా తాగి ఎక్కడో చోట పడిపోతాను. అప్పుడు నీకు నా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కూతుర్ల మీద నేను ఎలాంటి డబ్బును ఎక్కడ దాచిపెట్టడం లేదు. కూలి పనులకు వెళ్తున్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను కదా. నాకు కూడా ఓపిక లేదు కావ్య. డబ్బులిస్తే నీ పిల్లలు బతుకుతారు, లేదంటే వాటిని చంపేస్తాను అని బెదిరిస్తుంటే కావ్య పిచ్చుక సమయస్ఫూర్తితో ఆలోచించి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి, పిల్లల్ని మాత్రం ఏం చెయ్యొద్దు నువ్వు డబ్బులిస్తానంటే నేను పిల్లల్ని ఎందుకు చంపుతాను చెప్పు అని చెప్పగానే కావ్య పిచ్చుక మంచం మీద నుంచి ఎగిరి కారం పొడి ఉన్న డబ్బా దగ్గరకు వచ్చింది. కారం పొడిని తీసుకుని ఆకాష్ కాకి దగ్గరకు వచ్చి ఆకాష్ కాకి మీద పోసింది. అంతే, కారం కారం అంటూ అల్లాడిపోతుంటే కావ్య పిచ్చుక మాత్రం తన కూతురు పిచ్చుకలను తీసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. వర్షంలో తడుస్తూ కీర్తి సిరి కూతురు పిచ్చుకలను తీసుకుని ముందుకు వెళ్తుండగా ఒకచోట చెట్టుకు కట్టిన ఉయ్యాల కనపడుతుంది. పిల్లలను తీసుకుని ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చింది. పిల్లలు, మీరు భయపడకుండా ఈ ఉయ్యాలలో ఉండండి, నేను మీ నాన్న మీ దగ్గరకు రాకుండా చూస్తాను అని కావ్య పిచ్చుక ఆకాశంలోకి ఎగిరి దిక్కులు చూస్తూ ఉండగా ఆకాష్ కాకి ఆవేశంగా గొడ్డలి పట్టుకుని వర్షంలో తడుస్తూ, నన్ను ఇంతలా మోసం చేస్తావా? ఈ రోజు నుంచి నిన్ను నీ పిల్లల్ని ఎవ్వరు కాపాడలేరు అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర ఊగుతున్న ఉయ్యాల కనబడింది. అంతే, ఆకాష్ కాకి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆకాశంలో ఎగురుతూ దిక్కులు చూస్తున్న కావ్య పిచ్చుక్కి ఉయ్యాల దగ్గరకు వచ్చిన ఆకాష్ కాకి కనబడింది. వెంటనే అక్కడికి వస్తుండగా ఆకాష్ కాకి రాక్షసిలా నవ్వుతూ గొడ్డలితో ఉయ్యాల తాళ్లని నరికేస్తుంది. అంతే, ఉయ్యాల వెళ్లి వరదలో పడుతుంది. వరదలో కీర్తి సిరి పిచ్చుకలు కొట్టుకుపోతుంటే ఆకాష్ కాకి సంతోషంగా నవ్వుతూ కావ్య పిచ్చుక రెక్కని పట్టుకుని లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మిట్ట మధ్యాహ్నం. ఎండలు మండిపోతున్నాయి. కావ్య పిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకను తన రెక్క కింద కప్పేస్తోంది. ఎండకు తట్టుకోలేక కూతురు పిచ్చుక బాధతో, అమ్మా, ఈ అడవి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చూడమ్మా కీర్తి, ఎన్నో రోజులుగా ఈ అడవిలో జీవిస్తున్నాం. ఇక్కడ వాతావరణం మనకు బాగా అలవాటైపోయింది. మనం వేరే చోటుకు వెళ్తే అక్కడ ఇలాగే ఉంటే అప్పుడేం చేద్దాం అని అన్న తల్లి పిచ్చుక మాటలు విన్న కూతురు పిచ్చుక కొంచెం కోపంగా, ఏంటమ్మా నువ్వు, ఇక్కడ తలదాచుకోవడానికి ఒక పచ్చని చెట్టు కూడా లేదు, అడవంతా ఎండిపోయింది, మన ఇంట్లో ఉంటే నిప్పుల గుండెల్లో ఉన్నట్టుంది, ఏదైనా నది ఒడ్డుకు వెళ్ళిపోదాం అని చెప్పిన కూతురు మాటలకు తల్లి పిచ్చుక కోపం తెచ్చుకోకుండా కూతురు పిచ్చుకను బతిమాలుతూ, ఇలా చూడు తల్లి, నీ బాధ నాకు అర్థమైంది. నేను నా స్నేహితురాలు మీనాచిలకి ఇంటికి వెళ్ళి తన ఇంట్లో కూలర్ ఉంది, ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు మనకు చోటిస్తుందేమో అడిగొస్తాను. నేను కూడా నీతో వస్తాను. ఇక్కడ నన్ను ఒంటరిగా చూస్తే ఆ గ్రద్ద రాకాసి వచ్చి నన్ను తినేస్తుంది. అవునమ్మా, నాతో పాటు నువ్వు కూడా రా అనేసి కూతుర్ని వెంట పెట్టుకుని కావ్య పిచ్చుక తన స్నేహితురాలైన మీనాచిలక ఇంటికి వస్తుంది. మీనాచిలక తన కుటుంబంతో కూలర్ కింద హాయిగా పడుకొని ఉంటుంది. అప్పుడు కావ్య పిచ్చుక పిలుస్తుంది, మీనాచిలక ఉన్నావా అంటూ కావ్య పిచ్చుక గట్టిగా పిలుస్తుంది. ఆ పిలుపు విన్న మీనాచిలక బయటకు వచ్చి కావ్య పిచ్చుకను చూస్తూ, ఏంటి ఇంత ఎండలో వచ్చావు, అంత బాగానే ఉందా? సారీనే, ఏమనుకోకు, ఇంట్లో మా గయ్యాలత్త గంగమ్మ ఉంది, ఇక్కడి నుండి వెళ్ళిపోవే, నేను సాయంత్రం బయటకు వచ్చినప్పుడు కలుస్తాను, పోవే, మా అత్త చూస్తే నాకు చివాట్లు తప్పవు అని చెప్పగానే కావ్య పిచ్చుక తన కూతురు పిచ్చుకతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో మీనాచిలక తనలోనే తను, వామ్మో, ఇదే నా ఇంట్లో కూలర్ కింద హాయిగా పడుకోవడానికి కూతురు తీసుకుని వచ్చినట్టుంది, తెలివిగా ఏదో ఒకటి చెప్పి పంపించాను అని అనుకుంటూ మీనాచిలక తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కావ్య పిచ్చుక దిగులు పడకుండా పక్కనే ఉన్న రాధపావురం ఇంటికి వస్తుంది. రాధపావురం భర్తతో ఏసీ గదిలో ఉంటుంది. కావ్య పిచ్చుక వెళ్లి రాధపావురాన్ని పిలుస్తుంది. బయటకొచ్చిన రాధపావురం కోపంగా, ఏంటే పేద పిచ్చుక, నా ఇంటికొచ్చావు, ఏమైనా డబ్బులు కావాలా, లేక ఎండలు తట్టుకోలేక నువ్వు నీ కూతురు మా ఇంట్లో ఉన్న ఏసీ కింద సేద తీరడానికి వచ్చారా? ఏంటే, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడమంటావు?
ఒక స్నేహితురాలింటికొస్తే ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా ఇలా అవమానించే నీకేం చెప్పమంటావు? నా భర్త ఉన్నప్పుడు మీరందరూ నా మోచేతి నీళ్ళు తాగిన వారే ఇవాళ నన్ను ఇలా అవమానిస్తారా? రోజులన్నీ ఒకేలా ఉండవు. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకొనిరా. తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్పి కావ్య పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న రాధపావురం ఈ మాటలకి ఏం తక్కువ లేదు అమ్మగారికి అని అనుకుని లోపలికి వెళ్లి ఏసీ కింద తన భర్తతో హాయిగా పడుకుంది. కావ్య పిచ్చుక కూతురుతో ఎండలో వెళ్తుండగా ఆకాష్ కాకి ఎదురుపడుతుంది. కావ్య పిచ్చుక చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంది. కాని ఆకాష్ కాకి కావ్య పిచ్చుకకు అడ్డుగా వచ్చి, ఏంటక్కా ఈ తమ్ముణ్ణి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? ఏమైందక్కా? చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన స్నేహితులే నన్ను నా పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నారు. నిన్న కాక మొన్న పరిచయం అయ్యావు. నువ్వు సహాయం చేస్తావని నమ్మకం లేదు నాకు. నువ్వు నన్ను వెళ్ళనివ్వు. అందరూ ఒకేలా ఉంటారని అనుకోగక్క. చనిపోల్సిన నన్ను నీ ప్రాణాలకు తగ్గించి ఆ రాకాసి గ్రద్ద నుండి కాపాడి నాకు పునర్జన్మనిచ్చావు. నేను ఇవాళ బతికున్నానంటే దానికి కారణం నువ్వే. ఈ ప్రాణం నీదక్కా. నీకేం కావాలో అడుగు. ఎంత కష్టమైనా నేను నీకు సాయం చేస్తాను అని అనగానే కావ్య పిచ్చుక జరిగింది మొత్తం చెప్తుంది. అది విన్న ఆకాష్ కాకి నవ్వుతూ, అక్క మీరేమి కంగారు పడకండి. ఈ పక్కనే నది ఉంది. ఆ నది ఒడ్డున మట్టి దొరుకుతుంది. ఆ మట్టితో మనం ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉంటుందక్క. మా ఇల్లు కూడా అక్కడే ఈ మధ్యనే కట్టుకున్నాను. పదండి అని చెప్పిన ఆకాష్ కాకి మాటలు విన్న పిచ్చుకలు సంతోషపడి ఆకాష్ కాకితో నది ఒడ్డుకు బయలుదేరి వెళ్తాయి. అలా కొన్ని రోజుల్లోనే అక్కడ అందమైన మట్టిల్లు కట్టుకుంటాయి. అందులో కావ్య పిచ్చుక, కీర్తి పిచ్చుక ఎంతో సంతోషంగా జీవిస్తుంటాయి. రాధపావురం, మీనా చిలుక ఇండ్లలో కరెంట్ వచ్చిపోవడం వల్ల ఏసీ కూలర్ పేలిపోతాయి. కొత్తవి కొనేంత డబ్బులు లేక ఎండకింట్లో ఉండలేక అడవంతా తిరుగుతుంటాయి. నది ఒట్టున మట్టి ఇల్లు కనబడటంతో రాధపావురంతో మీనా చిలుక ఇలా అంటుంది, ఏమే రాధపావురమ్మా, అటు చూడు, మట్టిల్లు భలేగా ఉంది. మట్టింట్లో చాలా చల్లగా ఉంటుంది. మనం వెళ్ళి వాళ్ళని కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటామని అడుగుదాం. అవునే, అడుగుదాం పద. వాళ్ళు ఒప్పుకుంటేనే మన వాళ్ళందరినీ రమ్మని చెప్దాం అనుకుంటూ రాధపావురం, మీనా చిలుక కావ్య పిచ్చుక ఇంటికి వెళ్లి తలుపులు కొడతాయి. ఆ చప్పుడు విన్న కావ్య పిచ్చుక తలుపులు తెరిచి చూస్తే తన స్నేహితులు కనిపిస్తారు. వాళ్ళని ఆప్యాయంగా లోపలికి రమ్మంటుంది. కావ్య పిచ్చుక మనసు అర్థం చేసుకున్న రాధపావురం, మీనా చిలుక సిగ్గుతో అవి ఎంత తప్పు చేశాయో అర్థం చేసుకుని పిచ్చుకను సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. చివరికి ఒక మంచి మాట, రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. నువ్వు ఎవరికైనా సాయం చేస్తే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా నీకు సాయం అందుతుంది. రాధపావురం తన ఇంటి ముందు నీళ్లున్న చిన్న టబ్లో నిలబడి, ఈ విధంగా నేను వేసవి తాపాన్ని తట్టుకుంటున్నాను. ఏంటో వేసవి జీవితం, ఇటు బతకాలని ఉండదు, అటు చావాలనిపించదు. అయినా ఈరోజు ఈ ఆకాష్ కాక్కాడు ఇంకా రాలేదు. బహుశా ఇంకా 2 కానట్టుంది. కానీ నాకు అప్పుడే ఆకలవుతుందే. ఎంత ఆకలైనా ఆకాష్ కాకి వచ్చే వరకు ఎదురుచూపు తప్పదు కదా అని అనుకుంటూ టబ్లోని నీళ్లని అప్పుడప్పుడు మీద పోసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాధపావురం దగ్గరికి ఆకాష్ కాకి గొడుగు పట్టుకొని వచ్చింది. వచ్చావా, నేను తలుచుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చేశావు అని రాధపావురం చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడింది. ఏమిటి, రాధపావురం నన్ను తలుచుకుంటుందా? అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. అలాగని ఇప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తావా ఏంటి? చేపించేదాన్నే, కానీ ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, అందుకే ఈ కేక్ ప్రోగ్రాం మరెప్పుడైనా పెట్టుకుందామని కవర్ చేయడం ఎందుకు చెప్పు కాకి. లంచ్లా కేక్ని కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ లేరని చెప్పొచ్చు కదా. నువ్వు ఒక్కదానివి చాలు నా పరువు తీయడానికి. సరేలే, చేసిన టబ్బాచ్చాలు, ఇక పిచుక హోటల్ దగ్గరికి వెళ్దామా? రోజు వెళ్ళడం బాగుండదు కాకి. ఏం కాదు రాదా, పిచుక ఉచితంగా ఏం చేయడం లేదు, పుణ్యం కోసం చేస్తోంది. అయినా మనం వెళ్ళకపోతే అది ఫీల్ అవుతుంది, వెళ్తే సంతోషపడుతుంది. పిచుక హోటల్కి వెళ్ళి తిందాం, కానీ ఉచితంగా కాదు, ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. దానికి కూడా సరుకులు ఊరికే రావు కదా. నువ్విస్తే ఇవ్వు, నేను మాత్రం ఇవ్వను. ఉచితంగా తింటాను. పిచుకను ప్రేమిస్తున్న ప్రేమికుడిగా నువ్వు ఉచితంగా తినొచ్చు, పిచుక హోటల్లోనే ఉండొచ్చు, పిచుకని ప్రేమగా చూసుకోవచ్చు. కానీ మాకు అలాంటి అవకాశం లేదు కదా. అందుకే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను పిచుక హోటల్కి వస్తాను, లేదంటే రాను. ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని తింటాను.
డబ్బులని ఇస్తానని నువ్వు అంత గట్టిగా ఉంటే నేను మాత్రం ఎందుకు వద్దనంటాను రాదా? సరే నీ ఇష్టం. నేను మాత్రం అడ్డు చెప్పను, అడ్డు రాను, ఎలాంటి అడ్డుపుల్లా వేయను, సరేనా? సరే కాకి, నువ్వెళ్ళి వాసుకి కొంగని, మీనా చిలుకని, మధుగ్రద్దని కూడా పిలుస్తూ ఉండు. నేను కొంచెం మేకప్ వేసుకొని వస్తాను. ఆలస్యం చేయొద్దు రాదా అని చెప్పి ఆకాష్ కాకి అక్కడి నుంచి గొడుగు పట్టుకొని బయలుదేరి వాసుకి కొంగ దగ్గరికి వచ్చింది. వాసుకి, రెడీగా ఉన్నావా? ఉన్నాను, కానీ నేను డబ్బులు ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకు ఒప్పుకుంటేనే నేను పిచ్చుక హోటల్కి వస్తాను, లేదంటే లేదు, రానంటే రాను. ఈరోజు ఏమైంది మీ అందరికీ? రోజు పిచ్చుక హోటల్కి వెళ్ళి ఉచితంగా కడుపు నిండుగా తినేసి వస్తున్నాం కదా, కొత్తగా ఈ డబ్బులు ఇచ్చే కాన్సెప్ట్ ఏమిటి వాసుకి? అంటే నాలాగే ఇంకెవరైనా పిచ్చుకకు డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా? అవును, అయ్యారు. ఎవరు? ఇంకెవరు, రాధపావరం. అది డబ్బులు ఇస్తానని అంటుంది. ఇస్తే మంచిదే కదా, ఎలాగో పిచ్చుక హోటల్కి గిరాకీ లేదని అది మనకు ఫ్రెండ్ అని చెప్పి రోజు లంచ్ టైంకి ఇలా వెళ్ళి ఉచితంగా తిని రావడం ఏం బాగుంటుంది చెప్పు. సరే, డబ్బులు ఇవ్వాలని మీరంతా ఫిక్స్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను, రెడీ అయితే వెళ్దాం అని అంటుండగా వాసుకి కొంగ ఇంటికి మీనా చిలక వచ్చింది. హాయ్ మీనా. హలో ఆకాష్. నీ దగ్గరికే వద్దామని అనుకుంటున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చావు. ఇక పదండి, పిచ్చుక హోటల్కి వెళ్దాం. ఏమే వాసుకి, మనం డబ్బులు ఇస్తున్న విషయం కాకికి చెప్పావా? చెప్పానే. మీరందరూ డబ్బులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాక నాకెలాంటి అభ్యంతరం లేదు. పిచ్చుక నాది కాబట్టి, తన హోటల్ నా హోటల్ కాబట్టి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను. అదే తప్పు ఆకాష్ కాకి. పిచ్చుకను ప్రేమించడం అంటే తన హోటల్ వ్యాపారం సరిగ్గా లేదు కదా. ఏదైనా ఒక ఐడియా చేసి డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇలా వండిన ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టడం కాదు. సరే పదండి అని అన్నీ కలిసి బయలుదేరి దారిలో మధుగ్రద్దని కూడా కలుపుకొని అడవిలో ఒకచోట పిచ్చుక మామిడాకుల హోటల్ని బోర్డున్న స్టాండ్ మీద చిన్నారి కీర్తి పిచ్చుక వాలింది. ఆ బోర్డు దగ్గరికి వచ్చాయి. కీర్తి పిచ్చుక వాటిని చూసి సంతోషపడుతూ, వచ్చారా? కొంచెం వెయిట్ చేయండి, హోటల్లో కూర్చోడానికి స్థలం లేదు, కావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చూసిరండి. పిచ్చుక మామిడాకుల హోటల్ ఏమిటే కీర్తి? సమ్మర్ కదా, మమ్మీ పెట్టిన హోటల్ కూలింగ్ లేక ఎవరూ రావడం లేదని గ్రహించింది. హోటల్ పైన ఎండకు నీళ్ల పైపు పట్టుకొని నిలబడి ఉండటం సాధ్యం కాదు కదా అని మమ్మీ బాగా ఆలోచన చేసి చల్లగా ఉండే మామిడాకులతో హోటల్ కట్టింది. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అని చెబుతుండగా కావ్య పిచ్చుక వాటి దగ్గరకు వచ్చి వాటిని తీసుకొని హోటల్లోకి వెళ్ళింది. చాలా చల్లగా ఉంది. ఒక చోట టేబుల్ ఏర్పాటు చేసి అన్నింటికీ భోజనం పెట్టింది. అన్నీ కడుపు నిండా తినేసి ఇవ్వాలనుకున్న డబ్బులు ఇచ్చేసి సంతోషంగా పిచ్చుక మామిడాకుల హోటల్ నుంచి వెళ్ళిపోతాయి. పిచ్చుక మామిడాకుల హోటల్ని నడుపుతూ కూతురు పిచ్చుకను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. పిచ్చుక మామిడి ఆకుల ఇల్లు. ఒక అడవిలో ఇల్లు కట్టుకుని నివాసముంటున్న రాధపావురానికి ఒక మామిడి చెట్టు ఉంటుంది. వేసవికాలం, పైగా ఆ మామిడి చెట్టు బాగా కాసిన మామిడికాయలతో నిండుగా ఉంది. మెడలో వేసుకున్న సెల్ ఫోన్తో ఆ చెట్టు తిరుగుతూ కాసిన మామిడికాయలను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆహా, ఈ ఏడాది కూడా నా అదృష్టం పండింది. నాకున్న ఈ ఒకానొక మామిడి చెట్టు మంచిగా మామిడికాయలను కాసింది. లాస్ట్ ఇయర్లా అత్యాసపడకుండా అనుకూలమైన ధరకి మామిడికాయలను అమ్ముకొని ఆనందంగా జీవిస్తూ ఉంటాను, బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటాను అని అనుకుంటూ ఆ చెట్టు మీద వాలింది. దిక్కులు చూస్తూ ఎవరైనా మామిడికాయలను కొనడానికి వస్తారేమో చూస్తుండాలి అని చూసుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? హలో అక్క, నేను వాసుకిని. ఓ నువ్వా, ఇంకా బతికే ఉన్నావా? అయినా మాట్లాడనని శపథం చేసిన దానివి ఈరోజు బాగానే ఫోన్ చేశావు. బాగానే కాదక్కా, బాధతో చేశాను. తెలిసే, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గరికే వస్తావని. అయినా ఏదైనా అవసరం ఉంటేనే ఈ అక్క గుర్తుకొస్తుంది, లేదంటే లేదు. ఇప్పుడు నేను తప్ప ఎవ్వరూ నీకు సహాయం చేసేవాళ్ళు లేరని చేసిన శపథాన్ని కూడా పక్కన పెట్టి నాకు ఫోన్ చేశావంటే నీ అవసరం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను. అది కాదక్కా, నేను చెప్పేది ఒకసారి విను. నా దగ్గరైతే ఇప్పుడు డబ్బులు లేవు. నేనిస్తానని ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నాకు కూడా ఆర్థిక ఇబ్బంది చాలా ఉంది అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. అవతలున్న వాసుకి కొంగ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అక్క, ఒకసారి నేను చెప్పేది విను, టైం లేదని మాత్రం అనకు. ఏమిటో చెప్పు. పెద్దమ్మ చనిపోయిందక్కా.
అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది వాసుకి కొంగ. ఆ మాట విని రాధపావురం బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో అమ్మ, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? చివరి చూపుకొచ్చిందా పరిస్థితి? వస్తున్నాను చెల్లి, తగిన ఏర్పాట్లు చేయి, డబ్బులు నేను వచ్చాక ఇస్తాను అని చెప్పి రాధపావురం ఫోన్ పెట్టేసింది. అక్కడ అమ్మ చనిపోయింది, ఇక్కడ మామిడి చెట్టు కోతకొచ్చింది. ఇప్పుడెలా? అక్కడికి వెళ్ళకపోతే అమ్మ చివరి చూపు దక్కదు. ఇక్కడ కాపలా లేకుండా మామిడి చెట్టును వదిలిపెట్టి వెళ్తే వచ్చేసరికి ఒక్క కాయ కూడా మిగలదు. ఎవరిని పిలిచి అడిగినా నేను తినలేదు, నేను దొంగతనం చేయలేదని అవార్డుల యాక్టింగ్ మొదలు పెడతాయి. ఎవరినో ఒకరిని కాపలా పెట్టి వెళ్తాను, కానీ ఎవరిని పెట్టాలి అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు మీద ఆకాష్ కాకి ఇల్లు కనబడింది. ఆలస్యం చేయకుండా ఆకాష్ కాకి ఇంటికి వచ్చింది. ఒరే ఆకాష్, బయటకు రారా అని పిలవగానే ఆకాష్ కాకి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఏమిటే రాధా, ఇలా వచ్చావు? ఊరిలో అమ్మ చనిపోయిందిరా. డబ్బులేమైనా కావాలా? డబ్బులు కాదురా, నా మామిడి చెట్టుకి కాపలా ఉండాలి. నేను ఒక 10 రోజుల్లో తిరిగి వస్తాను. కాపలానా? నా వల్ల కాదే, మరెక్కడైనా ట్రై చేయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. బాధగా అక్కడి నుంచి వెళ్తూ, వీడెప్పుడూ ఇంతే, వేరే వాళ్ళకి సహాయం చేస్తాడు కానీ నాకు మాత్రం చేయడు అని అనుకుంటూ వెళ్తుండగా మరొక చెట్టు మీద పండు తింటున్న మీనాచిలుక కనపడింది. దీనిని అడుగుతాను, నేను దీనికి ఎన్నోసార్లు సహాయం చేశాను అని అనుకుంటూ మీనాచిలుక దగ్గరకు వచ్చింది. ఏమిటే రాధా, ఆకలిగా ఉందా? పండు కావాలా? పండు కాదే, నా మామిడి చెట్టుకు కాపలా కావాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరిలో అమ్మ చనిపోయింది, వెళ్ళకపోతే బాగుండదు కదా. కాపలా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆకలి వేసినప్పుడల్లా ఒక కాయ తింటాను. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే. వద్దులేవే, నేను వచ్చే వరకు చెట్టును ఖాళీ చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి రాధపావురం ముందుకు వెళ్తూ ఉంటుంది. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత కోపంగా తన 2 పిల్లలను బెదిరిస్తున్న లక్ష్మి పిచ్చుక కనబడింది. ఆడపిల్లలు పుట్టారు, వీళ్ళు నాకొద్దని నీ అయ్య వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని కష్టపడుతూ సాక్కుంటున్నాను. సమ్మర్ వచ్చింది, చల్లగా ఉండాలి, కూలర్ కావాలి, ఏసీ కావాలి అంటే కుదరదు. ఎండలు మరింత ఘోరంగా మండినా సరే ఇదే ఇల్లు, ఇంట్లో ఉన్నది అదే ఫ్యాన్ అని అంటుండగా తన 2 ఆడపిల్లలు సిరి, శశి పిచ్చుకలు బాధగా ఏడుస్తున్నాయి. వాటి దగ్గరకు వచ్చింది రాధపావురం. ఏమిటా రాధక్క, ఇలా వచ్చావు? చెల్లె, ఇంటి దగ్గర అమ్మ చనిపోయింది. అయ్యో అక్క, ఈ ఎండకి 2 పిల్లని తీసుకొని నేనెక్కడొస్తానక్క, నువ్వు వెళ్ళిరా. నేను వెళ్తాను, కానీ నా మామిడి చెట్టు కాపలాగా ఉండవే, నేను రాగానే నువ్వు మళ్ళీ నీ ఇంటికి వద్దువు అని బతిమాలుతుంది. కాపలా ఉండటానికి లక్ష్మి పిచ్చుక ఒప్పుకుంటుంది. దాంతో సంతోషంగా రాధపావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి పిచ్చుక తన పిల్లల్ని తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది. పిల్లలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా మామిడి చెట్టు చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది. పిల్లలకు మామిడి చెట్టుకుండా చాలా చల్లగా హాయిగా ఉంటుంది. రోజులలా గడుస్తూ ఉంటాయి. ఓ రోజు ఎండపూట. అమ్మా, బయట అంతా ఎండగా ఉంటే ఈ చెట్టు కింద మాత్రం చాలా చల్లగా ఉంది. అవునమ్మా. మామిడి చెట్టు గొప్పతనం అదే పిల్లలు అని చెప్పి తనలో తను, మామిడాకులతో ఇల్లు కడితే పిల్లలు చల్లగా ఉంటారు కదా, రాధ వచ్చాక మామిడాకులను తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా రాధపావురం తిరిగొచ్చింది. చాలా సంతోషమే, ఈ 10 రోజులు కాపలా ఉండి నా మామిడి చెట్టును చూసుకున్నందుకు. ఇక మీ ఇంటికి వెళ్ళండి. అక్క, కాపలా ఉన్నందుకు మామిడాకులు ఇవ్వక్క. అయ్యో చెల్లి, ఆకులే కదా, నీకు కావలసినవి తీసుకో అని చెప్పగానే లక్ష్మీ పిచ్చుక కావలసిన మామిడాకుల్ని కోసుకొని తన పిల్లలకిస్తుంది. తను పట్టుకుంది. 3 మామిడాకులు పట్టుకొని తమ ఇంటికి వస్తారు. లక్ష్మీ పిచ్చుక మామిడాకులతో ఇంటిని కడుతుంది. అది చూసి పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి.